సరే, మంచిదండి. తలవసినది చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మరి ఒకసారి నేను సజీవ లెక్కలో దాచినైనా మీ అపారమైన ప్రేమలో భద్రపరిచినైన మరలా నీ సన్నిధిలోనికి రావడానికి నాయన మరి ఒక అవకాశాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, నీ విలువైన అమూల్యమైన మాటల్లోనికి నేను మేము వెళ్ళబోతుండగా మా హృదయాలను నాయన సిద్ధపరచుకొని నీ వాక్యానికి చెవియొగ్గు నాయన, మా హృదయాలను నాయన నీ వైపు తిప్పి మా హృదయాల్లో నాయన నీ వాక్యాన్ని నాటుకొనగలుగుటకు నాయన నీ వాక్యానుసారంగా మలచబడటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించిన నాయన. చెప్పనైనా నన్ను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు నాయన నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధుని నామమున ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుని రక్షణ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిది. గత ఆదివారం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం? శోధన, దాని యొక్క ప్రమాదాలు. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? శోధన, ప్రమాదాలు ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? ఎన్ని? 5 విషయాలు. ఓకేనా? ఫస్ట్ది ఏంటిది? బద్ధకం. ఓకేనా? రెండోది ఏంటంటే పాత అలవాట్లు. మూడోదిగా నిర్లక్ష్యత, పట్టించుకోకపోవడము. నాలుగోదిగా బాధ్యత లేకుండా ఉండడం. ఓకేనా? ఐదవదిగా నిరుత్సాహపడుట. సరే, ఈరోజు ఏంటంటే ఆరోది ఏంటంటే పోలిక. ఓకేనా? పోలిక అంటే మీకు తెలుసా? పోలిక అంటే ఏంటంటే మనలోని గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఇతరులను విమర్శించడం. ఓకేనా? అవతలతోని పోల్చుకోవడం, పోలిక. ఇది క్రైస్తవుల్లో ఉండే చాలా అవలక్షణం అని చెప్పచ్చు. అవునా కదా? ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. అవునా కదా? ఎట్లా పోల్చుకుంటారంటే మనలోని గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఇతరులను విమర్శించే విధంగా, వాళ్ళని కించపరిచే విధంగా పోల్చుకోవడాన్ని, ఈ పోలిక అనేది మనలో ఉండకూడని లక్షణం అనేది. ఓకేనా? క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత మనలో ఉండొద్దు. చాలా రకాలుగా మనం ఏం చేస్తాం చెప్పండి? చాలా రకాలుగా అవతల వారితో మనము పోల్చుకుంటుంటాం. అవునా కదా? అవతల కంటే నేను బెటరే, అవతల కంటే నేను పర్లేదులే. అవునా కదా? చాలా సందర్భాలు ఏం చేస్తాం చెప్పండి? అవతల మనల్ని ఏమైనా ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించారనుకో, మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? వాళ్ళతో అంటే వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారనుకో నేను కూడా ఏం చేయాలి? వాళ్ళని కూడా ఏం చేయాలి చెప్పండి? ఇబ్బంది పెట్టాలి. అవునా కదా? ఆ ఇబ్బందులను నేను కూడా వాళ్ళను నడిపించాలి. వాళ్ళు ఏదైతే చేస్తారో నేను కూడా ఏం చేయాలి? దాన్ని చెయ్యాలి. అవునా? ఇవన్నీ కూడా చేస్తుంటారు పోలికలు. ఇంకోటి ఏంటంటే చాలా వరకు క్రైస్తవులుగా చెప్పుకుంటే ఇంకేంటంటే పోలికల్లో మీకు తెలిసలేదు, సంఘంలో ఉంటాయి కదా. మన సంఘంలో అయితే ఎవరి పేరు లేదు, కానీ మామూలుగా మనం మొన్నటిదాకా ప్రేయర్స్ అయ్యాయి కదా. ఆ ప్రేయర్స్ అయిన దాంట్లో ఏంటంటే గిన్నెల మీద, ఆ గంటెలు ఉన్నాయి కదా, గరిటెల మీద, కుర్చీల మీద, చైర్స్ మీద సంథింగ్ పేర్లు అనేవి రాస్తున్నాయి. అవునా కదా? చూసాం, గమనించారు లేదో? కడిగేటప్పుడు గమనించారా? ఉన్నాయా లేవా? గంటెల మీద కానీ వేరే. అంటే అది సంఘం పేరు కాదు, మరి ఏంటి చెప్పండి? పర్సనల్ పేరు. అవునా కదా? పర్సనలే కదా? సంఘం పేరు కాకుండా ఏం చేస్తారు చెప్పండి? పలానా సంఘం అంటే అది వేరు. ఎందుకంటే ఆ సంఘంలో దేవుని కొరకు వాడబడే పాత్రలు. ఓకే, కానీ ఏం చేస్తారు చెప్పండి? సంఘం పేరు కాకుండా ఏం చేస్తారు? పర్సనల్గా తమ సొంత పేరు అనేది రాసుకుంటారు. పలానా కుర్చీ అనేది పలానా దాత ఇచ్చారు, పలానా ఫ్యాన్ అనేది పలానా దాత అందించారు. అవునా? లేకుంటే పలానా బెంచా, పలానా టేబులా, లేకుంటే ఈ మాట్లాడుతుంటారు కదా దాన్ని. అంటే ఒక్కొక్క దాన్ని ఏం చేస్తారు చెప్పండి? మేము బహుమతి ఇచ్చాము. అవునా కదా? మేము బహుమతిగా దాన్ని ఇచ్చామని ఏం చేస్తారు? వాళ్ళ పేరు రాసుకుంటారు. అవునా కదా? నిజంగా సంఘంలోకి వచ్చిన తర్వాత ఎవరు చెప్పండి? నువ్వు ఎవరికని తెస్తున్నావు? అవునా కదా? దేవునికని తెచ్చినప్పుడు ఎవరి పేరిట వారబడాలి మరి? అవునా? సంఘం పేరా లేకుంటే దేవుని పేరా ఉండాలి. కానీ పర్సనల్గా వేయించుకోవడం వెనుక ఇంటెన్షన్ ఏంటి?
వేస్తారు లేదా? చాలా సందర్భాలు ఏంటంటే మీరు చూస్తారు బయట రాజకీయ నాయకులు చేసేది ఏంటంటే ఏంటి చెప్పండి, ఏదన్నా ఓపెనింగ్ చేస్తారనుకోండి ఏం చేస్తారు, ఒక శిలాఫలకం అనేది రాస్తారు. ఎందుకు? ఇది మేము ఓపెన్ చేసాము, ఇది మా ద్వారా ఏం చేయబడింది, ప్రారంభించబడింది, లేకుంటే మేము దీన్ని బహుకరించాము అని ఏం చేస్తారు, వాళ్ళ పేర్లు అనేది రాయించుకుంటారు. మరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీలో ఇట్లాంటివి ఉండొచ్చా? దేవుని సంఘంలో నేను ఇచ్చానని చెప్పుకుంటూ నీ పేరును దాంట్లో రాయించుకోవచ్చా? రాయించలేదండి. దేవునికి ఇస్తున్నామని చెప్పుకుంటూ పోలికలు ఒకటి ఏంటంటే మనలోని గొప్పతనాన్ని చెప్పుకుంటే ఏంటి చెప్పండి, ఇతరులను విమర్శించడం. నేను ఇది ఇచ్చాను, నేను చాలా పెద్ద బహుమానం ఇచ్చాను, ఒక చర్చిలో నేను ఒక ఏసీ కొనిచ్చాను, లేకపోతే ఒక ఫ్యాన్ కొనిచ్చాను, అవునా, ఇంకేదో నేను కొనిచ్చాను అంటే నా పేరు అనేది అక్కడ రాసుంటుంది, అవునా కదా? అట్లాంటివి మరి సంఘంలో చేయొచ్చా చెప్పండి? నువ్వు సంఘానికి బహుకరించినప్పుడు, సంఘంలో వచ్చినప్పుడు ఎవరి కొరకు వాడవాలి, దేవుని పేరు మీద దేవుని కొరకు అది వాడబడాలి. బయట అది మరలా వాడబడడానికి వీలేదు, అవునా కదా? నువ్వు దేవునికి అది ప్రతిష్ఠించావు కానీ అది ఎట్లుండాలి, దేవుని కొరకే ప్రతిష్ఠించబడింది ఉండాలి. కానీ ఏం చేస్తారు చెప్పండి, దాని మీద పర్సనల్ పేరు అనేది రాసుకుంటుంటారు, అవునా కదా? అట్లాంటివి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి చెప్పండి, చేయకూడదు, అవునా కదా? మరి మీకు కూడా ఉంటుందా లేదా అట్లా రాపించుకోవాలని? సంఘంలో ఇచ్చారనుకోండి ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారండి? సంఘంలో ఇచ్చారనుకోండి ఏం చేస్తారు, మా పేరు అనేది ఏం చేయాలి, ఆ వస్తువు మీద కానీ లేకుంటే దాని మీద కానీ రాయబడి ఉంటే ఏంటి చెప్పండి, బాగుంటుంది, అవునా కదా? ఆ వస్తువు నేను బహుకరించిన అందరికి తెలవాలి కదా, అవునా కదా? ఆ వస్తువు నేను ఇచ్చిన అందరికి తెలవాలి కదా. తెలవాలంటే ఏం చేయాలి మరి, దాని మీద నా పేరు అనేది రాసుండాలి. లేకుంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దాని గురించి ఏం చేయాలి, పదే పదే పలానా వాళ్ళు ఇచ్చారండి, పలానా వాళ్ళు వస్తువు తెచ్చారండి. ఒకసారి సంఘంలోకి ఎప్పుడైతే వస్తుందో దేవుని పేరిట నువ్వు ఎప్పుడైతే దాన్ని ప్రతిష్ఠించావు అది ఏమవుతుంది చెప్పండి, దేవునిదిగా అయిపోతుంది. కానీ ఏంటంటే మనలో గొప్పతనాన్ని తెలియజేసుకోవడానికి ఏం చేస్తాం, మనం ఏం చేస్తారు చెప్పండి, ఇచ్చిన బహుమానం పైన లేకుంటే దేవునికి ఇచ్చిన దానిపైన ఏం చేస్తారు, పేర్లు ఎక్కువగా రాయించుకోవడానికి ఇష్టపడుతుంటారు. లోకంలో మనిషికి అయితే అవన్నీ కూడా చేస్తుంటారు. లోకంలో ఉన్న వాళ్ళ గొప్పతనం కావాలి, వాళ్ళకి అవన్నీ కావాలి కనుక వాళ్ళు చేస్తారు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇవి నువ్వు వెతుక్కోవచ్చా లేదండి? ఎప్పుడన్నా సంఘంలో నీ పేరు ఒకవేళ నువ్వు ఇచ్చిన దాన్ని నువ్వు పిలవలేదానికి ఏం చేస్తారు చెప్పండి, పలానా వాళ్ళండి ఖర్చు చేస్తారని చెప్పలేదానికి ఏమవుతుంది చెప్పండి, ఏం చేస్తారు, ముఖమంతా ఏదో ఇబ్బందిగా పెట్టుకుంటారు లేదా? నువ్వేదో సంఘం కొరకు ఏదో ఖర్చు పెట్టావనా, ఖర్చు అంతా అయిపోయింది, ఆ ఖర్చులో నీ పేరైనా చదవలేదు అనుకోండి ఏం చేస్తారు చెప్పండి, నువ్వు ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు, నీ పేరు చెప్పకుండా ఏమవుతున్నప్పుడు ఏం చేస్తారు, ఏం చేస్తారండి? మీరే ఇచ్చారు, మీ పేరు చెప్పలేదు అనుకోండి ఏం చేస్తారు చెప్పండి, మీరు ఏం చేస్తారండి? మీ పేరు చెప్పకుండా ఏం చేస్తారు? సంఘంలో మంచి పని చేసి కొద్ది డబ్బు ఖర్చు పెట్టారు, ఓకేనా? సంఘ కార్యక్రమం చేసినప్పుడు మీరు పేరు చెప్పలేదు అనుకో మీరు ఏం చేస్తారు చెప్పండి, మీరు ఏం చేస్తారు? దేవుళ్ళలోనే సంతోషించాలని తెలుసు, కానీ మీరేం చేస్తారు ఆ సిచ్యువేషన్లో ఉంటే, ఒకవేళ నా పేరు చెప్పలేదు, బాధపడతారా లేదా? బాధపడరా? మీ పేరు చెప్పకుంటే, మీ పేరు చదవకుంటే. ఇప్పుడు బయట సంఘంలో ఒక 10 మంది వచ్చి పనిచేశారండి మన దగ్గర, ఓకేనా? మన సంఘంలో కూడా ఒక 5 మంది పనిచేశారు, ఓకేనా? మన సంఘంలో 4 పేరు చెప్పారు, బయట సంఘంలో వచ్చిన వాళ్ళ 10 మంది పేరు చెప్పారు, ఓకేనా? అందరికంటే ముందు నువ్వే కష్టపడవు, నీ పేరు చెప్పడానికి ఎలా ఉంటుంది చెప్పండి, ఏం చేస్తారు? బాధపడతారా? ఆనందిస్తారా? బాధపడతారా? అవునా కదా? నేను దేవుని కొరకు చేశానులే, అవునా కదా? మెప్పు ఎవరి వల్ల రావాలి, నాకు దేవుని వల్ల రావాలి అనుకుంటామా, లేకుంటే మనిషి పొగడకుంటే ఏమన్నా ఇబ్బందులోనికి వెళ్ళిపోతున్నాం, బాధపడుతుంటావా? ఏం చేస్తుంది చెప్పండి? మీరు పైకి అంటున్నారు కానీ ఏంటి చెప్పండి, బాధ అనేది ఉంటుందా? రూతమ్మకు ఉండదా? రూతమ్మ అందరి పేరు చెప్పి నీ పేరు చెప్పకుండా ఏముండదా బాధ? సంతోషపడతావు అందరి పేరు చెప్పి నీ పేరు చెప్పకుంటే ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడైతే మన పేరుని అందరి పేరు మన పేరు చెప్పడానికి మనం ఏమనిపిస్తుంది చెప్పండి, చిన్న చూపు అనిపిస్తుంది, అవునా కదా? చిన్న పడిపోతాం, అరే అందరి పేరు చెప్పారు నా పేరు ఎందుకు చెప్పలే,
నేనే ముందుండి కష్టపడ్డా, నేనే చేశాను, కానీ నా పేరు మాత్రం ఏం చేయలేదు, చెప్పలేదు. అవునా కదా? అట్లాంటి దానిలో ఇంకేం చేస్తాం చెప్పండి? అవతలలో చేసిన దాంట్లో కొన్ని పోలికలు అనేది మనం తీసుకుంటాం. అవునా కదా? పోలిక తీసుకుంటాం అంటే అవతలలో ఏదైనా మనకు ఒకవేళ ఇబ్బంది కలిగించారనుకోండి, దాని సమయాల్లో కూడా ఏం చేస్తాం, వాళ్ళ పోలికగా మనం తీసుకుంటాం. అవునా కదా? వాళ్ళు చేసేదాన్ని పోలికగా, వాళ్ళు చేసినట్టే మనం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాం. అవునా కదా? వాళ్ళు ఏదైతే మనకి ఇబ్బంది కలిగించారో, ఏదైతే చేశారో దాని అనేది మనం ఏం చేస్తాం, దాన్ని అనుసరించే మనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. అవునా కదా? వాళ్ళు తప్పు చేశారు కనుక వాళ్ళు సరైన దారిలో ఉండాలని నేను కూడా ఏం చేయాలి చెప్పండి? ఇట్లాంటిది ఉంటుందా, ఉంటుందా? మీకు ఎప్పుడు రాలేదా? నేను చెప్తానండి. ఇప్పుడు మేము డ్యూటీ చేసి వచ్చాం కదా, మేము ఒకవేళ మార్నింగ్ ఒకవేళ పొద్దున్నే 9 గంటలకు వెళ్ళామనుకోండి, 9 గంటలకు వెళ్ళినా మాకు 10 గంటలకే దించాలనుకోండి, మాకు ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటుందండి? ఎట్లా అనిపిస్తుంది? మేము 9 గంటలకు దించాం, 9 గంటలకు వెళ్ళినాం డ్యూటీకి, అయినా 10 గంటలకే డ్యూటీ దించడానికి ఎట్లుంటుంది చెప్పండి? నేను క్రీస్తు మాదిరి, నేను క్రీస్తులో ఉన్నాను కనుక ఈ ఏవి నేను పట్టించుకోవద్దు, మరలా నేను రేపు ఎన్ని గంటలకు వెళ్ళాలి, మరలా ఎన్ని గంటలకు వెళ్ళాలండి? 9 గంటలకు వెళ్ళాలి. కానీ పోలిక ఏం చేస్తుంది చెప్పాలా? మనలో ఉన్న క్రీస్తును ధరించని పోలిక ఏం చేస్తుంది చెప్పాలా? వాడు నేను ఒకవేళ 9 గంటలు దించినా సరే వాడు ఏం చేస్తాడు? రేపు 10 గంటలకే వచ్చి దించాడు. అవునా కదా? ఒకవేళ 10:30కే వచ్చి దించాడు కనుక మనలో ఉన్న అవతలని పోల్చుకునే పోలిక ఏం చేస్తుంది చెప్పండి? నేను కూడా రేపు ఎన్ని గంటలకు వెళ్ళాలి? ఎన్ని గంటలకు వెళ్ళాలండి? 10 గంటలకి వెళ్ళాలి. లేకుంటే వాడు వచ్చిన టైం కంటే ఇంకో 10 నిమిషాలు లేటే వెళ్ళాలి. అవునా కదా? అట్నే చేస్తారా? లేకుంటే క్రీస్తును పోలి నడుచుకుంటారా? చేస్తారు లేదండి? నాకైతే వస్తుంది, అప్పుడప్పుడు కోపం వస్తుంది. కానీ ఏంటంటే వెంటనే వాక్యం గుర్తొస్తుంది, అరే వాళ్ళు చేశారని మనం ఏం చేయొద్దు, అట్లా చేయొచ్చు. అట్లా వాళ్ళకంటే తెలియదు. అవునా? దేవుడు తెలియని వాళ్ళు అలా చేస్తున్నారని తెలిసిన తర్వాత వాక్యం ఇంత చెప్పుకుంటే అట్లా చేస్తామనికి ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? ఈ అవతల వ్యక్తి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మనకి ఏమొస్తుంది చెప్పండి? ఆటోమేటిక్గా కోపం వస్తుంది. వాళ్ళతో పోల్చుకుంటా వాడు చేసినట్టు నేను చేస్తే తప్పేంటి? అవునా కదా? వాడు నన్ను ఇబ్బంది పెట్టినట్టు నేను ఇబ్బంది పెడితే తప్పేంటి? అవునా కదా? వాడు ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పెట్టింది, అట్లా చేస్తే తప్పేంటి అని చేయడం ఏంటి చెప్పండి? అది పోలిక. అవునా కదా? వాడు చేసినట్టు నేను చేస్తే వానికి నాకు తేడా ఏముంటుంది? అవునా కదా? క్రీస్తును ధరించిందిలో కొత్తదనం ఏముంటుంది చెప్పండి? అవునా? నూతనత్వం అవతల మనిషి ఎలా చూస్తాడు? ఏదో ఒక సందర్భాల్లో మనం ఏం చేస్తుంటే అవతల వ్యక్తి మీద ఏం చేస్తాం చెప్పండి? ఏదో ఒక విధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనం చేసే అన్ని కూడా ఏమనిపిస్తుంది చెప్పండి? మనం చేసేదంతా కూడా మనం ఎలా చేసినా కానీ ఏమనిపిస్తుంది? మనకు రైట్ అనిపిస్తుందా లేదా? మనం చేసేదంతా కూడా మనకు రైట్ అనిపిస్తుంది. కానీ అదే తప్పును లేకపోతే అలాంటి పనిని అవతల వ్యక్తి మనకు చేసాడు అనుకో, మనం ముంగట నుండి ఏం చేస్తాం చెప్పండి? ఏమనిపిస్తుంది? మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? కొద్దిగా నొప్పి, బాధ అనేది అనిపిస్తుంటుంది. అవునా కదా? అట్లాంటి దాంట్లో మనం పోలిక చూసే సందర్భాలు ఏంటంటే మనలోని గొప్పతనాన్ని చెప్పుకుంటే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఇతరులను విమర్శించే దారిలోనికి మనం వెళ్ళిపోతాం, మన గొప్పని చూపించుకోవడానికి, లేకుంటే మన గొప్పతనాన్ని చూపించుకోవడానికి. అవునా కదా? ఇక్కడ 2 వ్యక్తులు అనేది కనబడుతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడ 2 వ్యక్తులు కనబడుతున్నారా మీకు? వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఎప్పుడైనా అట్లా చేశారా లేదా? కొద్దిగా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఆడికే అయిపోయింది, కానీ మీరు మాత్రం అక్కడతో ఆపరు. అవునా కదా? కొద్దిగా ముక్కు మూత అనేది ఏం చేస్తారు చెప్పండి? కొద్దిగా వంకరెత్తారు. అబ్బో ఈమెకు మాత్రమే, అంటే వాళ్ళు ఏదైనా మనకంటే గొప్పగా ఏదైనా చేస్తారనుకోండి, అబ్బో వీళ్ళు మాత్రమే చేస్తారా, వీళ్ళకు మాత్రమే ఉందా అని ఏం చేస్తారు చెప్పండి? చేస్తారు. అసూయ పడతారా లేదా? కొద్దిగా అవతలతో పోల్చుకొని. అవతలలో ఏదైనా ఇప్పుడు మీరు పెళ్ళికి వెళ్ళారనుకోండి, సపోజ్గా పెళ్ళికి వెళ్ళారు, వాళ్ళు మీకంటే కొద్దిగా గొప్ప కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మీరు గిఫ్ట్ అనేది కొద్దిగా తక్కువ తీశారనుకోండి, వాళ్ళ దగ్గర చూసి మీరు ఏమనుకుంటారు చెప్పండి? అట్లనే ఉంటారా లేకుంటే కరెక్ట్గా ఉంటారా? గిఫ్ట్ ఇద్దరు తీసుకెళ్తున్నారు, ఓకేనా? వాళ్ళు కొద్దిగా రిచ్ క్యాండిడేటు, అవునా? వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ చేతిలో బహుమతి చూసినప్పుడు, నీ చేతిలో బహుమతి చూసినప్పుడు నువ్వు ఏమనుకుంటా చెప్పండి? నీలో ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎట్లుంటుందండి? అవతల అరే ఆమె ఏంటి అంత పెద్ద బహుమానం తెచ్చింది, మీరేంటి ఇంత చిన్న తెచ్చారనుకోండి,
ఆమెకంటూ ఉన్నాయండి, ఆమెకంటూ వస్తాయండి, అవునా కదా, అంతేనా కదా, ఆమెకంటూ వస్తాయి, ఆమెకంటూ ఉన్నాయి, కానీ ఏంటి పోలిక, అవునా కదా, తెస్తుంది, ఆమె ఇస్తుంది, మన దగ్గర లేవు, అవునా కదా, నాకు ఇంతే ఇది, అవునా కదా. ఏం చేస్తాం, ఇతరులను విమర్శించకుండా చేస్తారా, విమర్శించుకుంటూ చేస్తారా ఇచ్చేటప్పుడు? ఎట్లా చేస్తారండి? విమర్శిస్తారా, విమర్శించకుండా చేస్తారా? విమర్శిస్తారా, విమర్శించకుండా చేస్తారా? ఎట్లా చేస్తారు చెప్పండి? కంపల్సరీ ఏం చేస్తారు చెప్పండి? విమర్శిస్తారు. అవతలతోనే మనం సాత్వికంగా ఏదో మన సంజావుషి మనం చెప్పకుండా, మనది మనం చెప్పుకోకుండా అవతలని ఏం చేస్తాము? ప్రతి వ్యక్తిలో ఉన్న స్వభావం ఏంటంటే మనది మనం చెప్పుకోం, అవునా కదా, నా స్థాయి ఇంతే, నాది ఇంతే అని చెప్పుకోం. కానీ ఏం చేస్తాం? మన గొప్పతనాన్ని అవతలానికి ప్రదర్శించాలంటే అవతలని ఏం చేయాలి? ఏం చేయాలండి? విమర్శించాలి, అవునా. అవతల మీద ఒక మాట పడేస్తే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మన గొప్పతనం అనేది బయటపడుతుంది, అవునా కదా. ఏం లేకుండా నార్మల్గా ఉన్నాను మన గొప్పతనం బయటపడుతుందా? అర్థం లేదండి. నేను చెప్పేది అర్థమవుతుందా లేదా మీకు? అర్థమవుతుందా? అట్లుంటే గొప్పతనం పడతా, లేకపోతే అవతలను విమర్శిస్తేనే గొప్పతనం పడతా. నువ్వు గొప్పను అని తెలాలంటే అవతలని మీద ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? క్రీస్తులో ఉండే నూతన స్వభావం ఏంటంటే అవతలోని మీద ఏదో బురద తల్లితే నీకు వచ్చే గొప్పతనం కాదు. అవతలోని మీద నువ్వు ఏమనుకున్నా సరే, ఏంటో అవతలో నేను బురద తల్లినా సరే నీకు ఏమొస్తుంది చెప్పండి? ఆ గొప్పతనం అనేది తగ్గదు. కానీ నిన్ను గొప్ప చేసుకోవాలనుకున్నావు అనుకోండి, అవతలోని ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తారు? అవతలను విమర్శించి, అవతలని తగ్గించి ఏం చేస్తారు? మీ గొప్పతనాన్ని పెంచుకుంటారు, అవునా కదా. మీ గొప్పను పెంచుకుంటారు. చాలా సందర్భాలు ఇంకేం చేస్తారు? మనలోని గొప్పలన్నింటినీ కూడా ఏం చేస్తాం చెప్పండి? మనకు ఉన్నదానికంటే ఏం చేస్తారు? ఎక్కువ చెప్పుకోవడానికి ఇష్టపడతాం, అవునా కదా. మనకు ఉన్నదానికంటే ఎక్కువగా చూపించుకుంటూ, ఎక్కువ చేసుకుంటూ, నేను ఇంతవాన్ని, నేను అంతవాన్ని, అవునా కదా. మన గొప్పలు మనం చూపించుకుంటూ ఏం చేస్తాం? ఇతరులను నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటాం. మనకు బైబిల్లో ఒక సందర్భం ఉంది, అసలు ఎలా ఉంటుందో కొద్దిగా చూస్తే మనకు ఇంకొద్దిగా ముందుకెళ్దాం దాని గురించి మాట్లాడుకుంటూ, ఓకేనా. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం, మనకు అందరికి తెలిసిన సందర్భమే, ఒకసారి చూడండి. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మీరు ఎప్పుడైనా ఇట్లా అనుకున్నారా? అనుకున్నారు లేదా అండి? ఎప్పుడు అనుకోలేదా? అయితే ఇట్లా అనుకోరు, కొద్దిగా చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే. ఎట్లా అనుకుంటారంటే, మీరు అవతల యొక్క క్యారెక్టర్ మీరు చూసారనుకోండి, అవునా కదా. అవతలోడు చేస్తుంటారు అనుకోండి, నేనంత కాదులే, అవునా కదా. వానంత నేను చెయ్యనులే, అవునా కదా. వాన్లాగా నేను చెయ్యనులే, అవునా. వానికంటే నేను బెటరే, భక్తి నాది, అవునా కదా. వానితో పోలిస్తే నా భక్తి అనేది ఏంటి చెప్పండి? బెటరే. మీరు ఎట్లా పోల్చుకుంటారంటే, ఒకవేళ 11 గంటలకు 2 వచ్చేటోళ్ళు ఉంటారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మీరు పోల్చుకునే భక్తి ఎట్లుంటుందండి? నేను వాళ్ళ లెక్క 11 గంటలకు రాను, స్టార్ట్ అయినాక ఎన్ని గంటలకు వస్తాను? పాటలు ముగించే టైంకి వచ్చేస్తాను, అవునా కదా. కరెక్ట్ ఫస్ట్ మెసేజ్కి అందుకుంటాను నేను, అవునా కదా. ఇంకా వాళ్ళకంటే కొద్దిగా బెటర్ స్థాయిలు అంటే నేను వీళ్ళ లెక్క కాదు, ఫస్ట్ మెసేజ్ కాదు, ఏం చేస్తాను? పాటలు స్టార్ట్ అయ్యేసరి నేను ఏం చేస్తాను? అందుకుంటాను, అవునా కదా. ఇంకా కొద్దిగా స్థాయిలో ఏమనుకుంటారు చెప్పండి? పరిచయులు ఏమనుకుంటారండి? వీళ్ళంతా అసలు ఎవరు రాకముందే ఫస్ట్ ఎవరు వస్తాను? చర్చికి నేను వచ్చి కూర్చుంటాను, అవునా కదా. చర్చిలో ఫస్ట్ చైర్స్ వేసేదే నేను. ఇట్లా అనుకుంటారా లేదా? మీరు అనుకుంటారు లేదండి? పరిసేను ప్రార్థన అంటే అదే అండి. వీనిలాగా నేనేంటి చెప్పండి? చోరుణ్ణి, దొంగను నేను కాదు, వ్యభిచారిని కానందుకు ఏంటంట, దేవానికి ఏం చేస్తున్నాను చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే అవతలను విమర్శించకుండా ఉండలేరు, అవునా కదా. అవతలతో పోల్చుకోకుండా ఉండలేరు, అవునా కదా. అవతలోడు చేస్తే ఏదో తప్పును వాళ్ళ లెక్క నేను కాదులే, వాళ్ళ లెక్క నేను చెయ్యనులే, అవునా కదా. వాళ్ళంతా నేను కాదులే, వాళ్ళంత భక్తిహీనత నాలో లేదులే. వాళ్ళు ఆదివారం వస్తేనే బైబుల్ తీస్తారు, కానీ నేను అలా కాదు. ఏంటి చెప్పండి? ప్రతిరోజు బైబుల్ తీసి చదువుతాను, అవునా కదా.
అంతేనే కదా. వాళ్ళు ఆదివారం వస్తేనే వాక్యం వింటారు, కానీ నేనేం చేస్తాను, ప్రతిరోజు వాక్యం వింటాను. అంతేనే కదండి. ఇట్లా ఎప్పుడైనా మనసులో అనుకొని ధైర్యపడ్డారా? ఎప్పుడన్నా పడ్డారా లేదండి? పరిచయం లేక ఎప్పుడైనా ధైర్యపడ్డారా? పరిచయం ప్రార్థన ఏంటి చెప్పండి. ఇంకా చెప్తున్నాడు, అక్కడితో ఆపలేడు, ఇంకా అక్కడితో ఆపేస్తే బాగుంది. ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి, ఇంకా ముందుకెళ్ళి చెప్తున్నాడు ఏంటంట వారమునకు 2 మార్లు ఏంటంట, వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో ఏం చేస్తున్నాడు చెప్పండి, నా సంపాదన అంతటిలో ఏం చేస్తున్నాను, 10వ వంతు చెల్లిస్తున్నాను. అవునా కదా? 10వ వంతు ఊరికే ఇస్తున్నారు చెప్పండి. ఒకవేళ మన దగ్గర ఎవరు పెట్టలే కానీ ఇచ్చేటోళ్ళు ఊరికే ఇస్తున్నారు చెప్పండి. ఇప్పుడు వారానికి 2 వారాలు చేస్తున్నావు, అవునా? వారం అంతా పనికి పోతారా లేదా? పోతారా వారం అంతా పనికి? మరి ఆ వారం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరు చూడాలి అంతా నీ ఆరోగ్యాన్ని? అవునా కదా? వారం రోజులు నువ్వు పనికి పోయి కష్టపడి నీ సంపాదన నీ చేతికి రావాలంటే ఆ వారం రోజులు ఎవరు చూసుకోవాలి నిన్ను? ఒకవేళ ఏదో ప్రాబ్లం అయి నువ్వు వారం రోజులు ఇంటికాడ ఉన్నావు అనుకో, ఆ సంపాదన నీ చేతికి వస్తుందా? వస్తారు అది. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? ఆయుష్ని ఇచ్చేది ఎవరు? దీన్ని బట్టే నువ్వేం చేస్తున్నావు? బలాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. అవునా? దాన్ని బట్టి నువ్వేం చేసుకుంటున్నావు? పని చేస్తున్నావు. అవునా? వారం అంతా పని చేసి 10,000 వస్తే దాంట్లోకి దేవునికి ఎంత ఇస్తున్నావు? 10వ భాగం అంటే ఎంత? అవునా? 1000 రూపాయలు, అంతేనా? అంటే 10,000 నువ్వు సంపాదించుకొని దేవుడిచ్చిన శక్తితోనే, దేవుడిచ్చిన ఆరోగ్యంతోనే, దేవుడిచ్చిన బలంతోనే ఏదో కొద్ది దానిలో దేవుడిని తీసేసి ఏం చేస్తున్నాడు చెప్పండి పరిసేయుడు? ఏంటంట, వారానికి 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, ఇంకేం చేస్తున్నాను, 10వ భాగం ఇస్తున్నాను. అవునా? కానుకలు ఇస్తున్నాను, కానుకలు సమర్పిస్తున్నాను. ఇంకా తనలో తాను ఏం చేస్తున్నాడంట, ప్రార్థించుచుండెను. ఏం చేస్తున్నాడు చెప్పండి? తనలో తాను ఏం చేసుకుంటున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? తనకంటే నేను బెటరేలే, తనకంటే నేను పర్లేదులే. అవునా కదా? ఇలాంటి ధైర్యం వరకు ఉందా చెప్పండి మీకు? చాలామందికి ఇట్లాంటి ధైర్యం ఉంటుంది. అవునా కదా? అవతలతో పోల్చుకుంటే అవతల కంటే ఏంటి చెప్పండి? అవునా కదా? అవతల కంటే నేను బెటర్లే, అవతల కంటే నేను పర్లేదులే. అవునా కదా? ఇట్లాంటి ధైర్యం ఉందా లేదా మీకు? పరిచయం ధైర్యం ఉందా లేదా? సుంకర్ లాగా ఉందా మీ పరిచయం ధైర్యం ఉందా చెప్పండి మీకు? ఎట్లుందండి మీ ధైర్యం అనేది? సుంకర్ ఏం చేస్తున్నాడు చెప్పండి? అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని. ఓకేనా? రైట్. ఇట్లుంటాం మనం ప్రతిరోజు, లేకపోతే పరిచయం లేకుంటామా? ఎట్లుంటారు చెప్పండి మీరు? పరిచయం లెక్కుంటారా, సుంకర్ లెక్కుంటారా మీరు ప్రతిరోజు? ఎవరు లెక్కుంటారు చెప్పండి? గట్టిగా 1 రోజు ప్రేయర్స్ అయ్యాయి అనుకోండి, ఓకేనా? గట్టిగా 1 రోజు ప్రార్థన, గట్టిగా ఎందుకు, మొన్న ఆల్రెడీ 1 రోజు ప్రేయర్స్ అయ్యా. అవునా కదా? ప్రతి ఒక్కరు ఎలా ఉంటారు చెప్పండి? పరిచయలా సుంకరా? పరిచయలాగా ఉన్నారా, సుంకర్లాగా ఉన్నారు చెప్పండి నిజంగా? అప్పుడప్పుడు మీకు కనబడుతుంది కదా. అవునా? ఏం చేస్తారంటే కొంతమంది అప్పుడప్పుడే కనబడుతుంటారు మనకు. అవునా? ప్రేయర్ అయిపోయిన తర్వాత లాస్ట్లోనూ, లేకుంటే ప్రేయర్ అయిపోయి చివరి దాంట్లోనూ ఒక్కొక్కరు మనకు కనబడుతుంటారు అప్పుడప్పుడు. అప్పుడు మన చూపు ఎలా ఉంటుంది? సుంకర్ లెక్క ఉంటుందా, పరిచయం లెక్క ఉంటుందా మన చూపు? ఎట్లుంటుందండి? సుంకర్లాగా అరే నేనే పాపిని, నన్ను నేను తగ్గించుకోవాలిగా, దేవా నన్ను క్షమించంటావా? లేకపోతే అవతలను చూసి వీనికంటే నేను బెటరేగా. అవునా కదా? తీరా ప్రార్థన అయిపోయినాక వచ్చాడు, తినడానికి వచ్చాడు ఏదో అనుకుంటాం, కానీ మనం బెటరే. అవునా కదా? కనీసం ప్రార్థనకు అందాం, లేకుంటే పాటలకు అందాం అనుకుంటారా లేదా చెప్పండి? అట్లనే ఉంటారా? లేకుంటే సుంకర్లాగా ఉంటారా? ఎందుకు ఇంకా నేను ఇంకా దేవుని మిస్ అవుతున్నాను, ఇంకా దేవునిలో ఇంకా ఎక్కువ ఎట్లా ఎదగాలని బాధపడుతుంటారు చెప్పండి ప్రతిరోజు? ఎట్లుంటారండి? సుంకర్లాగా ఉంటారా, పరిచయంలాగా ఉంటారా? నేను అనే ప్రశ్న మీకు అర్థమవుతుందో లేదా? గట్టిగా చెప్పాలి. ఇంకా ఎట్లుంటారు చెప్పండి? సుంకర్లానే ఉంటారా? ప్రతిరోజు బాధపడుతూ, వేదన పడుతూ, ప్రభువా నీ ముంగట నేను తప్పు చేస్తున్నాను, ఇంకా నన్ను సరిదిద్దంటారా?
పర్లేదు ఈ భక్తి చాలని నాకు, అవునా కదా, ఇంతకంటే భక్తి ఇంకేం చేస్తామండి, అవునా కదా. వారంలో 2 మెసేజ్ పెట్టిన, అవసరమైతే అప్పుడప్పుడు ఇంకేంటి చెప్పండి, సెమినార్స్ అని మధ్యలో పెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు హోలీ వీక్స్ అని 1 రోజులు చెప్పారు, అవునా. చాలామంది రావట్లేదు. మేము వస్తున్నామంటే గ్రేటా కాదా. చాలామంది అసలు రావట్లేదు. పొద్దున 5 గంటలకు ఎంతమంది పోయారు పేరుకు, పోయారా, అవునా కదా. రాణాల గురించి మీ అభిప్రాయం ఏంటక్క? రాణాలు అందరూ సేమ్ అనుకుంటారు చెప్పండి. పొద్దున 5 గంటలకు పోయారుగా, పొద్దున 5 గంటలు వేసి వెళ్ళిపోయావు, ఓకేనా. రాణుల గురించి నీ అభిప్రాయం ఏంటి అసలు? వీళ్ళు బద్దకస్తులు, అవునా కదా. 5 గంటలకు ఆల్రెడీ పాస్టర్స్ అందరూ 9 మంది పాస్టర్స్ అనౌన్స్మెంట్ చేసి కంపల్సరీ రావాలమ్మా, సంఘం అంతా కూడుకోవాలమ్మా, ఇన్నిసార్లు చెప్పినా ఏంటి చెప్పండి, వీళ్ళు ఏం చేస్తున్నారు? అచ్చా, వీళ్ళ భక్తి అనేది లేదు. ఏదో చర్చికి వస్తారు కానీ ఏంటి చెప్పండి, వీళ్ళ భక్తి అంతా డొల్లా, ఉత్త భక్తి, అవునా. అట్లే అనిపిస్తుందా లేదా? అనిపిస్తలేదండి. పోనోళ్ళు మనకు ఎప్పుడైతే రానోళ్ళు ఉంటారో మనకి ఎట్లా ఉంటుంది చెప్పండి, మనం అవతలను చూసినప్పుడు ఆపోజిట్ ఎట్లా అనిపిస్తుంది మనకు, వీళ్ళలో భక్తి లేదండి, అవునా కదా. ఏదో పేరుకు మాత్రమే వస్తుంటారు, వెళ్తుంటారు, కానీ వీళ్ళలో నిజమైన భక్తి అనేది లేదు. ఎప్పుడైతే మనం అవతలను చూస్తుంటామో, ఈ పోల్చుకుంటుంటామో, అవతలను మనకు ఎలా కనిపిస్తాడు చెప్పండి, ఎలా కనిపిస్తాడు? తక్కువ కనిపిస్తాడు, చిన్నగా కనిపిస్తాడు, అవునా కదా. ఎప్పుడైతే మనల్ని మనం పరిశీలించుకుంటాం అప్పుడే ఎలా కనిపిస్తాం, మనం సుంకర్లా మనం మారిపోతాం, అవునా. ప్రభువా దూరంగా ఏం చేస్తున్నాడు అతడు, ఆకాశం తట్టు అసలు కళ్ళు ఎత్తడానికి కూడా భయపడుతున్నాడు, ధైర్యం చాలట్లేదంట. ఎందుకంటే అతని పరిస్థితి ఏంటో, అతను ఎలా ఉన్నాడో, లోపల ఇంకెన్ని లోపాలు ఉన్నాయో, ఇంకెన్ని సరిదిద్దుకోవాలో అతనికి ఏం తెలుసు. ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను, అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి, ఓహో ప్రతిరోజు ఒకటి కొత్తది ఏం చేస్తుంది చెప్పండి, బయటపడుతున్నట్టు మన లోపల నుంచి, అవునా కదా. ఇలాంటిది ఇంకా ఉందా నాలో, ఇంక ఇట్లాంటి పరిస్థితి ఉందా, ఇంకా నేను మార్చుకున్నాను, నేను ఏం చేస్తుంది చెప్పండి, ప్రతిరోజు మన లోపల నుంచి ఏం చేస్తుంది, కొత్త అన్నీ బయటపడుతుంటాయి వాక్యం దగ్గరకు వస్తే, అవునా కదా. అట్లాంటి అన్నీ బయటపడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, దేవుడి నుంచి ఏం చేస్తాం, దూరంగా నిలబడి ప్రార్థన చేస్తే భయపడతాం, అసలు ఏంటి నా పరిస్థితి ఏంటని. ఎప్పుడైతే మనం పరిశీలనలో ఉన్నామో ఏం చేస్తాం చెప్పండి, మనకు భయం అనేది ఉంది, ఏం చేస్తుంది చెప్పండి, ధైర్యం అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే నేను చేస్తున్నాను, అవునా కదా, నేను దేవుని కొరకే అన్నీ చేస్తున్నాను, అవునా, దేవుని కొరకే వెళ్తున్నాను, కనుక ఏంటి నాకు ధైర్యం. అట్లాంటి వారికి ఎప్పుడు కూడా ఉండొద్దు చెప్తున్నాడు. ఇంకేంటంట అక్కడ చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఏంటంట, అతని కంటే ఇతడు నీతిని మంత్రిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్తే ఏం చేశారంట, వారానికి 2 వారాలు ఉపవాసం ఉన్నాడంట, ఇంకేం చేస్తున్నాడు, దశంభాగం ఇస్తున్నాడంట, ఇంకేం చేస్తున్నాడు, ఫస్ట్గా దొంగల్లాగా చోరుల్లాగా సుంకర్లాగా లేడంట. అంటే అన్ని టైం టు టైం ఏం చేస్తున్నాడు, అవునా కదా, అన్నీ పాటిస్తున్నాడు. కానీ అతనిలో ఉన్న లోపం ఏంటంటే అవతలని తక్కువ చూసే స్థితి అనేది అతను మారిపోదు, ఓకేనా. ఇవన్నీ చేస్తున్నాడు, సంఘానికి వస్తున్నాడు, దేవుణ్ణిలో ఉంటున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు, కానీ ఏంటంటే అవతలంతో పోల్చుకునే స్థితి అనేది అతను మర్చిపోలేదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మన స్థితి ఏంది, మన పరిస్థితి ఏందని గమనించుకోవాలి. ఎప్పుడైతే అవతలంతో మనం పోల్చుకుంటామో మన ఆత్మీయ జీవితం అనేది ఏం చేయదు చెప్పండి, ఎదుగుదలలో ఎదగదు మనం. ఎందుకంటే ఎప్పుడు చూసినా అవతల మీద డిపెండ్ అవుతాం, అవునా కదా. వాడు ఇంకా నాకంటే తక్కువనేలే, వానికి నాకంటే తక్కువనే తెలుసులే, వాడు నాకంటే లేటుగానే వస్తానులే, వాడు ఎప్పుడు సమయానికి అందలే, వానికి పాటలే వానికి రాదులే, అవునా కదా. ఇట్లా ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద మన చూపు అనేది వెళ్ళిపోతుందో, పోల్చుకుంటుంటాం అవతల వ్యక్తి మీద, మన ఆత్మీయ జీవితం అనేది ఏం చేయదు, పెరగదు, అవునా కదా. మీరు ఎప్పుడైనా సరే పోల్చుకునే వాళ్ళని చూడండి, ఏం చేస్తారు చెప్పండి, తమకంటే తక్కువ స్థాయి ఉన్న పోల్చుకుంటారు. ఎక్కువ స్థాయికి వస్తేనే వాళ్ళు మాట్లాడంటే వాళ్ళలాగా మేము చేస్తామా, వాళ్ళకి చదువు వస్తుంది, లేకుంటే ఇంకా వాళ్ళకి అన్ని అందుబాటులో ఉన్నాయి కనుక వాళ్ళు అంత గొప్పగా ఉన్నారు. మా పర్సెంట్ మాకు అన్ని అందుబాటులో లేవు, ఉంటే మేము కూడా వాళ్ళ ఉండేవాళ్ళము అంటారు, అవునా కదా. మరి తక్కువ ఉన్న స్థాయిని మాత్రం అట్లా అనుకోరు, అవునా కదా. వానికి నా అన్ని సౌలతులు లేవు కదా, వానికి నా అంత లేదు కదా, అందుకే వాడు అట్లా తక్కువ ఉన్నాడు అనుకోరు. కానీ ఏం చేస్తారు, అట్లాంటి దాంట్లో ఉంటారు. కాబట్టి పోలిక అనేది చాలా ప్రమాదకరమైనది. ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, సంఘంలో ఏమని ఇస్తే ఏం చేయొద్దు చెప్పండి, ఏం చేయొద్దు, పేర్లు అనేది రాయించుకోవద్దా, ఇచ్చినది మేము డొనేట్ చేసామనికి ఏం చేయాలి చెప్పండి, పెద్ద పెద్ద అక్షరాలతో పేర్లు ఎప్పుడు కూడా రాయించుకోదు. ఎందుకంటే అది దేవునికి ప్రతిష్ఠితమైన, దేవుని సంఘానికి అవి ప్రతిష్ఠితమైన కనుక మన పేర్లు ఏం చేయదు, దాని మీద రాయించుకోవద్దు, ఓకేనా. ఎప్పుడైనా సరే దేవుని సొమ్ము
ఆ దేవుని సొమ్ము కనుక, దేవుని సొత్తు కనుక ఆ దేవునికి అంకితం తప్ప మన పేర్లు దాని మీద రాసి దాన్ని కించపరచడానికి అవకాశం అనేది ఉండదు. ఓకేనా. 7వది ఏంటంటే ఆసక్తి లేదా ఆందోళన లేకపోవడం. ఓకేనా. ఆసక్తి లేదా ఆందోళన లేకపోవడం. ఇది ఏంటంటే ఇతరుల అవసరాలు పట్టించుకోకుండా క్రీస్తు మాదిరిని మర్చిపోవడం. ఓకేనా. ఇతరుల అవసరాలను పట్టించుకోకుండా క్రీస్తు మాదిరిని ఏం చేయడం చెప్పండి, మర్చిపోవడము. అంటే అవతల మీద ఆసక్తి లేకపోవడం, లేకుంటే వాళ్ళు చూపించే బాధలు ఉంటాయి కదా, ఆ బాధల్లో మనం ఆందోళనకే పర్లేదులే నెగ్లెక్ట్ చేయడం అనమాట కొద్దిగా. ఇంకా దీనికి కరెక్ట్ అయిన పదం ఏంటంటే ఉదాసీనత అని ఉంటుంది. అది మీకు అర్థమవుద్దో అర్థం కాదని ఈ పదాన్ని పెట్టాను అనమాట. ఉదాసీనత అంటే మనం సరిగా వాళ్ళను కేర్ చేయకపోవడం, నెగ్లెక్ట్ చేయడం, ప్రతి వ్యక్తిని మనము కేర్లెస్గా చూడడం అనమాట, పట్టించుకోకుండా చూడడం అవతల వ్యక్తిని. అవతల మీద ఆసక్తి అనేది లేకపోవడం. ఎవరన్నా ఇబ్బంది అని మన దగ్గరకు వచ్చారనుకోండి, ఇతరుల అవసరాలను ఏం చేయాలని చెప్పండి, మనం ఏం చేయము, పట్టించుకోకుండా ఉండడం. మనం కరెక్ట్గా మామ ఆటో ఉంది కదా, మామ ఆటో ఉన్నప్పుడు ఏమైందంటే ఒక యాక్సిడెంట్ అనేది అయింది. ఆ రోజుకే లాస్ట్ ఆటో నడపడము. యాక్సిడెంట్ అయింది, 5:30 అయింది. మేము వెళ్ళాం శ్రీనివాస్ హాస్పిటల్కి. శ్రీనివాస్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆ పిల్లలందరూ వచ్చారు. కొంతమంది కూరగాయలు వచ్చి ఏం చేస్తారంటే ఇలా గొడవ పడుతుంది, ఇట్లా అయింది అట్లా అయింది, ఆటో వల్ల కొట్టేస్తాం అది ఇది అని గొడవ పెట్టేస్తున్నారు అనమాట. వాళ్ళు చూపే జాలి అంటే ఇట్లా మామకి ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసి అరే పాపం కదా అంటున్నారు. కానీ ఏంటి చెప్పండి, అరే పాపం ఇలాంటి పరిస్థితి ఉంటే బాగుండదు, ఇట్లాంటి పరిస్థితులు నడపొద్దు. కానీ ఏం చేయాలి అంటే దీని అయిన దానికి ఏం చేయండి, మాకు ఏం చేయాలి చెప్పండి, డబ్బులు అయితే ఇవ్వండి. అవునా కదా, డబ్బులు అయితే ఇవ్వండి. ఆల్రెడీ హాస్పిటల్ కావాల్సిన ఖర్చు అంతా భరించేసాం, అయిపోయింది. తీసుకొచ్చాం, బయటికి తీసుకొచ్చిన తర్వాత అండ్ బండి అనేది కొద్దిగా డ్యామేజ్ అయిందన్నమాట. పడ్డ వ్యక్తిది బండి అనేది డ్యామేజ్ అయింది. డ్యామేజ్ కాగానే నేనే దగ్గర ఉన్నాను, అక్కడ చేపిస్తుంటే ఏంటంటే సీట్ కవర్ ఎప్పుడో పాతదండి. సీట్ కవర్ ఎప్పుడు నా పడితే చినుకుద్దా చిన్నదా అండి అనే మాట ఏంటంటే, అరే పాపం ఆటో నడుపుకుంటారు కదా, మీ దగ్గర ఏముంటాయని డబ్బులు అంటున్నాడు. ఓకేనా అనే మాట అది. కానీ వాడు ఏంటంటే ఎప్పుడో ఎడ్లెట్ పాత ఎప్పుడో వలిగింది, అది ఇప్పుడు వెలగలేదు. ఓకేనా. అండ్ డ్యామేజ్ అనేది ఏంటంటే ఓన్లీ హ్యాండిల్ ఒక్కటి వంకరైంది అంతే. హ్యాండిల్ ఒక్కటి వంకరైంది. హ్యాండిల్ ఒక్కటి వంకరైతే దానికి సంబంధించి మొత్తం అన్నీ వేయించుకున్నాడు వాడు. ముంగట డోము దాని డ్యామేజ్ కావాలి, అదే వేయించుకున్నాడు. ఓకేనా. హెడ్ లైట్ అదే వేయించుకున్నాడు. సీట్ కవర్ ఆల్రెడీ మెకానిక్ అదని చెప్తున్నాడు, అన్న బండి పడితే ఈ సీట్ కవర్ నీకు ఎందుక, మా ఇంట్లో పోతే మా వాళ్ళు తిడతారు బండి పడితే. సీట్ కవర్ ఎక్కడ జరుగుద్దా, నాకు కింద పడుతుంటే కూడా వినట్లేదు. సర్లే ఏదో అయిపోయింది, మనకు ఎందుకు గొడవ అవసరమా అని ఇచ్చేసాం. అంటే మనలో యొక్క ఈ ఆసక్తి లేకపోవడం, ఆందోళన లేకపోవడం ఎలా ఉంటుందంటే అవతలను ఏం చేస్తామంటే అయ్యో పాపం అంటాం. ఓకేనా. అరే వాళ్ళకి బాధ కలుగుతుంది కదా, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటాం. కానీ మన లోపల ఏముంటుంది చెప్పండి, అయినా సరే వాళ్ళ నుంచి ఏం చేయాలి చెప్పండి, వసూలు చేసుకోవాలి అంతే. అవునా కదా. అట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా మనలో ఉందా చెప్పండి. అవతలని బాధ చూసి అయ్యో అంటాం, కానీ ఏంటి చెప్పండి, అట్లా అని వదలం. అవునా కదా, వదలం. మనకు రావాల్సింది మనకు కావాలి, మనకు దక్కాల్సింది మనకు దక్కాలి. అయ్యో పాపం అంటాం కానీ ఏం చేస్తాం చెప్పండి, ఇతరుల అవసరాలను పట్టించుకోకుండా ఏం చేయము, క్రీస్తు మాదిరిని అక్కడ చూపి. ఒకవేళ నిజంగా క్రీస్తు అట్లాంటి పరిస్థితి మనకు ఒకవేళ ఓడన్నా మనం వెళ్తున్నామండి బండి మీద, యాక్సిడెంట్ చేశారు. ఓకేనా. బండి అనేది డ్యామేజ్ అయిపోయింది. అతని దగ్గర ఏం లేవు అనుకోండి, మనకంటే ఇంకా దీనస్థితిలో ఉన్నాడు అనుకోండి, తాకిచ్చాడు అనుకోకుండా తాకింది, ప్రమాదం జరిగింది, అది బండి అనేది డ్యామేజ్ అయిపోయింది అనుకోండి. డ్యామేజ్ అయిపోయిన ఒకవేళ అలాంటి పరిస్థితిలో క్రీస్తుంటే ఏం చేస్తాడు చెప్పండి. క్రీస్తు ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ఏం చేస్తాడు, నీకంటే దీనస్థితి కలిగిన వ్యక్తి నీ బండి డ్యామేజ్ చేస్తాడు, నీ డ్యామేజ్ అయిపోయింది. ఓకేనా. అట్లాంటప్పుడు క్రీస్తు ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడండి, పర్లేదులే అది చేయించుకునే స్తోమత అనేది నాకుంది. అవునా. బండి డ్యామేజ్ అయితే ఎంత ఉంటుందండి, మా అంటే ఒక 1000-1500 అంతకంటే ఎక్కువ. ఆ పరిస్థితి అనేది మనకుంది, చేయించుకునే స్తోమత అనేది మనకుంది, వాని దగ్గర లేదు. అట్లాంటి వాడిని పట్టుకొని నిలదీసి నువ్వు గుంజుకోవడానికి ఇష్టపడతావా? నీదే తప్పు జరిగింది కనుక నీ పరిస్థితి అంతా నాకు అవసరం లేదు, డ్యామేజ్ అయిన కనుక ఏం చేయాలి, నువ్వు కంపల్సరీగా కట్టలక రోడ్డు మీద కూర్చొని వాడిని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడతాము. ఏం చేస్తారండి, ఏం చేస్తారు చెప్పండి.
వదిలేస్తారా? క్రీస్తు అక్కడ ఉంటే ఏం చేస్తారు? ఫస్ట్గా మీరు ఏం చేస్తారో నాకు పక్క పెట్టండి. కానీ క్రీస్తు ఉంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు అంటే మీరు వదిలేరు కదా, వదిలేస్తారా? ఏం చేస్తారు చెప్పండి? అంటే ఇతరుల అవసరాలు మనకి ఏం చేయాలి చెప్పండి? నథింగ్. అవన్నీ వాడు ఇబ్బంది పడుతున్నాడా, వాడు వేదన పడుతున్నాడా, వాడు బాధపడుతున్నాడా, అవన్నీ మనకు అవసరం లేదు. మనకు రావాల్సింది ఏం కావాలి? ఏం చేయాలి? మనకు వచ్చాల్సింది మనకు రావాలి అంతే. మనకు వస్తే వాని సంగతి పక్క పెట్టేసిండి, ఆయన సంగతి ఆడ చూసుకోవాలి. మనకి ఎందుకు అవన్నీ? మనకు వచ్చేదో మనకు వస్తే చాలు అంతే. అవునా కదా? సరే చూద్దాం ఒకసారి లూకాసు వార్త 10వ అధ్యాయం. ఇది కూడా తెలిసిన మాటనే, చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయం 30 వచనం. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని కంటతో ఉండొచ్చు, నాకు తెలిసి ఈ వచనాలన్నీ ఉన్నాయా లేవా? అందుకు యేసు ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఏం చేస్తారంట? వారని బట్టలు దోసుకుని. ఓకేనా? ఇది ఇయ్యమంటే ఇయ్యలేదేమో నాకు తెలిసి. అవునా కదా? మన ఒంటి మీద ఉన్నాయమంటే వాడిని ఇస్తారా చెప్పండి? ఇయ్యరు. అవునా? వాళ్ళు ఏం చేశారు? మెత్తగా కొట్టేసి గుంజేసుకున్నారు. అవునా? ఇస్తలేడు కనుక వాళ్ళు కొట్టేసి గుంజేసుకున్నారా? అతన్ని కొట్టి ఏం చేస్తారంట? కుర్ర ప్రాణముతో విడిచిపోయారు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు? అది ఇయ్యమంటే ఇయ్యలేదు కనుక వాళ్ళు ఏం చేశారు? కొట్టేశారు. వాళ్ళ దగ్గర ఉన్నదంతా గుంజుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన సందర్భంలో ఏమైందంటే చూడండి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెలుట తటస్థించను. ఓకేనా? అప్పుడు యాజకుడు ఏమైందంట? ఆ త్రోవనే వెళ్తున్నాడు. ఓకేనా? యాజకుని యొక్క ధర్మాలు ఏంటో మీకు తెలుసా? యాజకుడు ఎట్లుంటారో తెలుసా? లేదు? పాత నిబంధనలు యాజకుడు ఎలా ఉండదో తెలుసా? శవం దగ్గరికి ఏం చేయొద్దు, వెళ్ళొద్దు. ఓకేనా? స్రావం కానీ, రక్తం కానీ, కురుపు కానీ, ఏదైనా దద్దులు ఉన్నా సరే ఆ వ్యక్తిని ఏం చేయొద్దు, ముట్టుకోవద్దు. ముట్టుకుంటే ఏమవుతాడు? అపవిత్రుడు అవుతాడు. దేవుని సన్నిధికి ఇతనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇవన్నీ తెలుసు కాబట్టి యాజకుడు ఏం చేస్తున్నాడు? సైడ్ అయిపోయాడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఆయన వస్తున్నాడు. ఎవరైనా? అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ఈయనేం చేసిందంట? ఈయనేం చేసింది చెప్పండి? ఆయన ఏం చేశాడు? చూసి పక్కకి వెళ్ళిపోయాడు. ఈయనేం చేసిండు? సేమ్ లేవీయుడు. ఆయనేమో ఫస్ట్ యాజకుడు ఏం చేశాడు చెప్పండి? ఆ త్రోవలో వెళ్ళి తటస్థించను. అతన్ని చూసి ఏం చేశాడు? పక్కకు పోయాను. కానీ లేవీయుడు ఏం చేశాడంట? ఆ చోటుకు వచ్చి చూసేలాడంటే ఏం చేసిండొచ్చు? చెప్పండి. ఇప్పుడు మీరు మెట్లు ఎక్కుతున్నారు. ఓకేనా? మెట్లు ఎక్కుతూ కుక్క అడ్డం ఉందండి మాకు. ఓకేనా? మెట్లు ఎక్కుతున్నాం మేము. మెట్లు ఎక్కుతున్నాడు, కుక్క అడ్డం ఉంది. ఏం చేస్తాం చెప్పండి? మేము ఏం చేస్తారండి? కుక్కను వెళ్ళకూడదు. ఓకేనా? ఇప్పుడు యెరికో పట్టణం నుంచి ప్రార్థనకి ఇప్పుడు అందరు వస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇతను త్రోవలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసిండొచ్చు? లేవీడు ఏం చేసిండొచ్చు? చూసుకోవద్దా? ఏం చేస్తాడు? కుక్కను ఏం చేసినాం మేము? ఇప్పుడు ఏం చేశారు? పంపిస్తున్నాం. మరి లేవీడు ఏం చేసిండొచ్చు? ఆ మనిషిని త్రోవలో ఉండి ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? పడ్డారు కనుక రిటర్న్ వెళ్ళిపోతారు. అవునా కదా? త్రోవలో అడ్డం ఉండి కనుక ఏం చేస్తారు? వెళ్ళేటోళ్ళు వచ్చేటోళ్ళు, మందిరానికి వచ్చేటోళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఏం చేయాలి? త్రోవలో నుంచి ఏం చేయాలని ఏం చేస్తారు? ఓ తాడో ఏదో కట్టేసి ఏం చేసిండొచ్చు? పక్క తీసింది కానీ వానైతే పట్టించుకోలేదు. ఓకేనా? త్రోవలో ఉండి ఆ చోటుకి వచ్చి ఏం చేసిండు? చూసి ఏం చేస్తుంది? త్రోవలో ఉండి కనుక ఏం చేసిండొచ్చు? లేవీయుడు ఆ రోడ్డు మీద ఉన్న కాస్త ఏం చేసిండొచ్చు? పక్కన ఏదో తోసేసిండొచ్చు. కానీ పట్టించుకో. నెక్స్ట్ ఎవరు వస్తుందో? సమరయుడు. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు. అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూటవానుకుల ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించింది. ఓకేనా?
రైట్. ఒకవేళ మనం అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తామండి? వస్తుంటే రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆల్రెడీ నువ్వు వెళ్ళేదే ఆలస్యం, అవునా కదా, వచ్చేదే లేటు. ఈ యాక్సిడెంట్ అనేది ఏం చేస్తారు చెప్పండి? వెళ్ళి పరామర్శించి లేపి వస్తారా, లేకుంటే అమ్మో ఆల్రెడీ టైం లేట్ అయిందని ఊరికొచ్చేస్తారా? ఏం చేస్తారండి? ఏం చేస్తారు? అట్లా చూసుకుంటూ ఏమవుతుందని వస్తుంటారు. ఇంకొద్దిగా లేట్ వచ్చాడు వాడేం చేస్తాడు చెప్పండి? అక్కడ ఉన్న సంగతులు అడుగుతాడు తప్ప ఫోన్లే, అవునా కదా, మనకి ఎందుకులే, మనకు కాలేదు కదా, అవునా కదా, మన చుట్టాలా, మన బంధువులా, పోనీ మన పక్కింటి వాళ్ళు ఏమైనా పడ్డారా, అవునా కదా. అంతే. ఎవరైనా పడిపోయారు అనుకోండి, మీ విషయం ఎలా ఉంటుంది చెప్పండి, మీ ఆలోచన ఎట్లుంటుంది చెప్పండి? నేను చాలా మందిని గమనించాను. ఏం చేస్తారంటే యాక్సిడెంట్ కాగానే ఏం చేస్తారంటే ఫస్ట్ వెళ్ళి ముఖం చూస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ముఖం చూసి నాకు తెలిసినోడా కాదా, అవునా, తెలిసినోడు అయినానికి ఏం చేస్తారు? అరే నువ్వా అన్న, నువ్వా తమ్మి అని చెప్తారు. తెలియనోడు అయినా అనుకోండి, సైడ్ మనోడు కాదులే, అవునా కదా, మనకు తెలియదు, అవునా కదా, వాని కొరకు మనం టైంకి కేటాయించడానికి అవసరం మనకు, అంతేనే కదండి. వెళ్ళిపోతారా లేదా? చూస్తారా? లేకుంటే ఏం చేస్తారు చెప్పండి? ఫోటో తీస్తారంట, వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఫేస్బుక్లోనో పోస్ట్ చేస్తారు. సమాజం అనేది అట్లా అయిపోయింది, అవునా కదా. అంటే మనం చేయాల్సి, అంటే క్రీస్తు మాదిరి చూపించడం అంటే ఏంటంటే, బాధలో ఉంటే అపాయంలో మీకు తెలుసులో ఇంతకుముందు ఒకవేళ ప్రాణాపాయ పరిస్థితులే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అని తీసుకెళ్తే ఒకవేళ చనిపోయాడు అనుకోండి, కేసు ఎవరి మీదకి వస్తుంది? మన మీదకి వస్తుంది. కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు, అవునా కదా. ఇప్పుడు ఏం చేస్తుంటే ఒకవేళ అపాయంలో ఉన్న వ్యక్తిని నువ్వు హాస్పిటల్ కానీ చేస్తావు అనుకో, ఫస్ట్ ఏ వ్యక్తి చేస్తే ఆ వ్యక్తికి ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? బహుమతి ఇస్తున్నారు, అవునా కదా, ఇస్తున్నారు లేదా? బహుమతి ఇస్తారు. మీకు తెలుసలేదా, సాయి ధర్మ తేజ్కు యాక్సిడెంట్ అయింది, హీరో సాయి ధర్మ తేజ్, అవునా, ఆయనకు కాలర్ బోన్ అనేది ఇరిగిపోయింది. ఇరిగినప్పుడు ఒక వ్యక్తి, జొమాటో వ్యక్తో స్విగ్గీ వ్యక్తో చూసి ఏం చేశాడు, ఆ హీరో అని తెలియదు అతనికి, తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు, అతన్ని పెద్ద వైరల్ చేస్తారు, అవునా కదా. అంటే వ్యక్తి ప్రాణాన్ని కాపాడడానికి ఏం చేస్తారు? వైరల్ చేస్తారు. ఈ మాట యేసుక్రీస్తు ఎప్పుడో చెప్పాడు, అవునా కదా. మంచి చేస్తే ఏమవుతుంది చెప్పండి? మీకు ఏం చేస్తుంది చెప్పండి? మంచి వస్తుంది. చాలా సందర్భాల్లో ఏం చేస్తుంది చెప్పండి? కొద్దిగా ఆందోళన, అంటే అవతల వ్యక్తి మీద ఆసక్తి చూపడానికి ఇష్టపడు, అవునా కదా, వాడు మనోడు కాదులే, మనకి ఎందుకులే, లేనిపోంత అంట మనకు అంతెందుకు, అవునా కదా. అట్లాంటి పరిస్థితుల్లో ఉంటాం మనం చాలా వరకు. కాబట్టి యేసుక్రీస్తు మాదిరినది చూపడం కాదు. ముందే లూకా సువార్తలో రాసింది ఏంటంట, ఎరికో పట్టణం నుంచి ఒక వ్యక్తి వస్తుంటే ఏమైపోయాడంట, దొంగల చేతిలో చిక్కి అతడు కొర ప్రాణంతో పడేసి వెళ్ళిపోయారు. అట్లాంటి పరిస్థితులు ఒకవేళ క్రైస్తవులుగా మీరుంటే ఏం చేస్తారు? ఒక లేవీడ్లో, ఒక యాజకునిలో చేస్తారా, లేకపోతే ఒక సమరయునిలో చేస్తాడా? పొరుగుబాటు ఎవడంటే ఎవరని చెప్పారు అక్కడ? సమరయుడు పొరుగుడు. అంటే సమరయుడే దగ్గరోడు వాళ్ళకు. ఇంత దేవుడు తెలిసినా ఇంత తెలిసినా నువ్వు ఏం చేయకుండా ఏం లాభం చెప్పండి, అవును కదా. అవతల వ్యక్తి నువ్వు పట్టించుకోకుండా ఉన్నప్పుడు నీ ద్వారా దేవునికి వచ్చేది ఏముంటుంది చెప్పండి, లాభం, అవునా. క్రైస్తవుడు అని చెప్పుకొని అది మనకే నామూషి, ఓకేనా. 8వ మాట ఏంటంటే ధిక్కరించుట. దేవుని అధికారాన్ని ఏం చేస్తుంది చెప్పండి? చాలా సందర్భాల్లో ఏం చేస్తాం? ఇది కూడా చాలా ప్రమాదకరమైన విషయం. క్రీస్తు అధికారం నాకు లోబడికి ఏం చేస్తాం మనం? దేవుని తీర్పుని ఏం చేస్తాం మనం? ఆహ్వానిస్తాం, ఓకేనా. అది చేస్తే తప్పని తెలిసినా కూడా ఏం చేస్తాం మనం? పర్లేదు ఏం కాదని చూస్తాం. మార్కు సువార్త 12:9 ఒకసారి చూడండి. కావున ఆ ద్రాక్ష తోట ఆ యజమానుడు ఏం చేయడు? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఎప్పుడైతే మనం సరిగా పట్టించుకోకుంటాం, దేవుని అధికారానికి ఎప్పుడైతే మనము లోబడకుంటామో ఏం చేస్తాం చెప్పండి? దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు చెప్పండి? ఆ కాపులను ఏం చేస్తాడంట? సంహరించి ఇతరులకు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? ఆ ద్రాక్ష తోటను అప్పు. ఎప్పుడైతే మనం దేవునికి లోబడకుండా మన క్రియలనే అలాగే జరిగిస్తుంటాం, ఏం చేస్తాడు దేవుడు? నా అవసరం లేదు, నువ్వు పక్క జరిగిస్తావు, అవునా కదా. ఎప్పుడైతే నీ ద్వారా పని జరగదో దేవునికి ఎందుకు చెప్పండి? నీ వలన ఉపయోగం ఏంటి చెప్పండి? మనం ఏం చేస్తారంట? ఎప్పుడైతే అతడు పట్టించుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంట? సంహరించి ఇతరులకు ఏం చేస్తారంట? దానికి ఆ నమ్మకత్వాన్ని, ఆ యాజకత్వాన్ని ఏం చేస్తాడు? వాళ్ళకు అప్పగిస్తాడు.
అట్లాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా మనము దిగజారడానికి ప్రయత్నం అనేది చేయదు. ఎప్పుడైనా సరే క్రీస్తు అధికారానికి మనం ఏం చేయాలి చెప్పండి, లోబడి ఉండాలి. దేవుడు ఏం చెప్పాడో మనకు వాక్యము ఏదైతే తెలుసు, ఎంతవరకు అయితే తెలుసు అంతవరకు కూడా ఏం చేయాలి, లోబడ్డానికి ఎప్పుడు కూడా మనము సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు కూడా ధిక్కరించడానికి, దేవుని అధికారాన్ని మనం ధిక్కరించి ముందుకెళ్ళడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయొద్దు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం 8 విషయాలు అనేది మనము నేర్చుకున్నాం. శోధన, దాని యొక్క ప్రమాదాలు. ఎట్టి పరిస్థితి ఇట్లాంటి ప్రమాదంలో మనకు వెళ్ళిపోయాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, దేవునికి చాలా దూరంగా మనము జరిగిపోతుంటాం. అంటే దేవుణ్ణి మనము ధిక్కరిస్తుంటాం. ఇవన్నీ తెలుసు, అవునా కదా? ఇవన్నీ కూడా మనకు తెలుసు. బద్ధకంగా ఉండొద్దని తెలుసు, నిర్లక్ష్యంగా ఉండొద్దని తెలుసు, అవునా? పాత అలవాట్లు మనలోనికి రావద్దని తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా అవలక్షణాలన్నీ ఎప్పుడైతే మనము అట్లానే చేస్తుంటాం, ఏమవుతాం చెప్పండి, దేవుని యొక్క తీర్పును మనమే ఆహ్వానించిన వారు కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దేవుని తీర్పును ఆహ్వానించే వారిగా మనం ఉండకూడదని కోరుకుంటూ చిన్ని మాటలు ముగిస్తున్నాం. తల వచ్చుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. విన్న మాటలు ఆయన మా హృదయంలో భద్రపరచబడిన ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నాయన ఆ మాటలు నేను మా హృదయంలోనికి నాయన ఫలింపజేసి నీలో ఉన్నతంగా మేము ఫలించలాగు నాటి కృపను మా ఆత్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన. అలాగే జరిగిన బలలోను పాఠ్యతలోను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మా ఆత్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.